థియేటర్‌కి పోయి చూద్దామంటే ఒక్క మూవీ కూడా అయితే సరిగ్గా లేదు. అలా అని ఏదో ఒక మూవీ చూద్దాం అనుకుంటే ఆ మూవీ బాగాలేకపోతే మన 2 అవర్స్, 3 అవర్స్ అయితే వేస్ట్ అయిపోతుంది. అందుకోసం మీకోసం నేనొచ్చేసి బెస్ట్ రికమెండేషన్ లిస్ట్ అయితే తీసుకొనొచ్చాను. సీరీస్ అండ్ మూవీస్ వచ్చేసి. సో మీ వీకెండ్ అనేది వేస్ట్ అయితే కాదు. సో ఖచ్చితంగా ఈ మూవీస్ అండ్ సీరీస్ అయితే చూడండి. మీకైతే నచ్చుతుంది. సో మీకైతే ఖచ్చితంగా ఈ లిస్ట్ అనేది నచ్చుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. హెడ్స్ ఆఫ్ స్టేట్ ఫ్రెండ్స్, మీకు కామెడీ కావాలా, యాక్షన్ కావాలా అండ్ మంచి విజువల్స్తో ఒక మూవీ చూద్దాం అనుకుంటున్నారా? సరదాగా అయిపోవాలి, మనకైతే లాజిక్ పెట్టకూడదు, యాక్షన్ సీక్వెన్స్ నచ్చాలి అండ్ మనకైతే కామెడీ ఉండాలి, అంటే మనకు సిచ్యువేషన్ కామెడీ అనమాట. సో ఇలాంటివన్నీ నాకు మిక్స్చర్ కావాలి అనుకుంటే ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ కానీ, కామెడీ కానీ అండ్ స్టోరీ వచ్చేసి అలా ఇలా వెళ్ళిపోయింది అంతే. బట్ ఓవరాల్గా మూవీ అయితే నాకైతే ఎంటర్టైన్మెంట్ చేసింది. మనకు ఏది ఉన్నా లేకపోయినా మూవీ ఎంటర్టైన్మెంట్ చేస్తే మనకైతే పైసా వసూలు. వీళ్ళని చంపడానికి కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. సో ప్రియాంక చోప్రా వచ్చేసి వీళ్ళని కాపాడడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడంతా మనకైతే కామెడీ అయితే జనరేట్ అవ్వద్ది. ఆ కామెడీ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ ప్రతిదీ బాగుంటుంది. బట్ మీరైతే మైండ్ పెట్టి అయితే ఆలోచించకూడదు. బట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా అయితే మూవీ అయితే చూడండి, మీకైతే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. మీ పైసా వసూల్ అండ్ మీ టైంకి అనేది వర్త్ ఇట్ అనమాట. క్లీనర్ మన మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చేసి తోప్ క్యారెక్టర్. తనకైతే చాలా హిస్టరీ ఉంటుంది. బట్ చాలా సీదా సాదాగా అయితే లైఫ్ అయితే గడుపుతూ ఉంటాడు. సో తన లైఫ్లో ఒక ఇన్సిడెంట్ వస్తుంది. సో మళ్ళీ తనైతే బ్యాక్ అయితే రావాలి. అలాంటి మూవీస్ అంటే మీకైతే ఇష్టమా? సో ఈ మూవీ వచ్చేసి మీకు బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. ఈ క్లీనర్ బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, మన మెయిన్ ప్రొటాగనిస్ట్ హీరోయిన్ వచ్చేసి మిలిటరీలో వర్క్ చేసి, సో తను వచ్చేసి అవన్నీ వదిలేసి క్లీనర్గా అయితే, అంటే టవర్ క్లీనర్గా అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ టవర్లో కొంతమంది దుండగులు వచ్చేసి కొంతమందిని అయితే హాస్టేజెస్కి అయితే తీసుకుంటారు. సో వాళ్ళ నుండి మన హీరోయిన్ వాళ్ళని ఎలా కాపాడింది అనేది స్టోరీ ప్లాట్. సో స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా. సో ఇంట్రెస్టింగ్గా ఉంటే పోయి చూడండి ఫ్రెండ్స్. మూవీలో అయితే యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. సో ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి లయన్స్కేప్ ప్లే ప్లాట్ఫామ్లో వచ్చేసి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది. మీకు చూడాలనుకుంటే పోయి చూడండి, మూవీ అయితే బాగుంది. విరాటపాలెం ఫ్రెండ్స్, మీరు లాంగ్ వెబ్ సిరీస్ చూసేసి బోర్ అయితే అయిపోయారా? అదే డ్రామా, అదే సీక్వెన్స్ లాగుతూ ఆ డ్రామా చూసి మొత్తం అయితే బోర్ అయిపోయారా? ఒక మినీ వెబ్ సిరీస్ చూద్దాం, సింపుల్గా అయిపోవాలి, ఒక 3-4 అవర్స్లో అయిపోవాలి, ఇలాంటి సిరీస్ చూద్దాం అనుకుంటున్నారా? సో ఈ సిరీస్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు తెలుగు సిరీసే. సో సిరీస్ అనేది చాలా బాగుంది. బట్ లాస్ట్ క్లైమాక్సే కొంచెం సిల్లీగా ఉంది. దీనికోసమా ఈ చంపుడు అనిపించింది. బట్ ఓవరాల్గా సిరీస్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటి సిరీస్ స్టోరీ ఏంటి అంటే, ఊరిలో ఎవరు పెళ్లి చేసుకున్న ఆ బ్రైడ్ వచ్చేసి చనిపోతూ ఉంటుంది. ఆ బ్రైడ్ ఎందుకు చనిపోతుంది అని ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా హుక్ అయిపోతారు. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, మీరు ఖచ్చితంగా 7 ఎపిసోడ్ అయితే లేపేస్తారు. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి మనకు 30 మినిట్స్ 25 మినిట్స్ ఇలా ఉంటుంది. బట్ క్లైమాక్స్తో మీరు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ ఓవరాల్గా ఈ జర్నీ మొత్తం మీరైతే థ్రిల్ అయితే అవుతారు. సో ఖచ్చితంగా ఈ సిరీస్కి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి, రిగ్రెట్ అయితే కారు. సో G5 ప్లాట్ఫామ్లో తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉంది, పోయి చూసేయండి. ఎయిర్ ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఫ్రెండ్స్, ఈ టీవీలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ ఏమైనా సిరీస్ కానీ లేకపోతే కొన్ని మూవీస్ అయితే తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ మూవీస్ వచ్చేసి మన హార్ట్కి అయితే టచ్ అవుతుంది. సో మన వింటేజ్ వైబ్స్ అయితే గుర్తొస్తాయి. ఇంటర్మీడియట్లో మనం ఎలా చదువుకున్నాం, ఏ మాదిరిలో చదివాం, ఇవన్నీ మనకైతే గుర్తొస్తుంది. సో అది చూస్తూ మనమైతే వాళ్ళ లైఫ్లో మన లైఫ్ అనేది మనం కంపేర్ చేస్తాం. చాలా రిలేటబుల్గా అయితే ఉంటుంది. సో ఈ సిరీస్ అనేది నాకైతే హార్ట్ టచింగ్గా అనిపించింది. టోటల్లీ 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. 4 ఎపిసోడ్స్ వచ్చేసి పీక్స్ లెవెల్లో అయితే ఉంటుంది. మిగతా 3 ఎపిసోడ్స్ వచ్చేసి కొంచెం స్లోగా ఉంటుంది. కొంచెం ఎమోషన్ టచింగ్ కూడా యాడ్ అయితే చేశారు. సో ఖచ్చితంగా ఈ టీవీలో మీ ఫ్యామిలీ మెంబర్స్తో చూడదగిన సిరీసే. సో మీరైతే చూడండి. మీరు చూసి సిరీస్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ సిరీస్ వచ్చేసి మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయితే మిస్ కాకండి. ఖచ్చితంగా చూడదగిన సిరీస్ అనమాట. సో ఈ టీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా పోయి చూడండి, మీ టైంకి వర్త్ ఇట్ అనమాట. 23 ఫ్రెండ్స్, 23 మూవీ వచ్చేసి నన్నైతే చాలా అంటే చాలా సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటున్నానంటే ఒక రియల్ లైఫ్ స్టోరీనే ఇది కూడా. సో ఈ మూవీ అనేది నాకు చాలా సర్ప్రైజ్ చేసింది. అసలుకి నేను అనుకోలేదు ఇంత మంచిగా ఉంటుందా, ఒక హార్ట్ ఫెల్టింగ్ మూవీ చూసానరా అని ఒక థాట్ ప్రాసెస్తో అయితే వెళ్ళాను. సో ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది, ఎందుకంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ వాళ్ళ ఎమోషన్తో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో ఆ కోడ్ డ్రామా, ఆ క్లైమాక్స్ ప్రతిదీ నాకైతే ఎక్సలెంట్గా అయితే నచ్చింది. నా దృష్టిలో పెద్ద సినిమా, పెద్ద
బ్లాక్ బస్టర్ ప్రభాస్, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నవే పెద్ద సినిమా కాదు. చిన్న సినిమాలో కూడా కంటెంట్ ఉంటే దమ్ముంటే నాకు అది కూడా పెద్ద సినిమానే. నేనైతే దీన్నైతే బిలీవ్ అయితే చేస్తాను. ఈ చిన్న సినిమా అయితే నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. పెద్ద పెద్ద సూపర్ స్టార్ సినిమాస్ తీస్తారు కదా, వాళ్ళు బ్లాక్ బస్టర్స్ ఇస్తారు కదా, అలానే ఈ మూవీ కూడా నాకైతే అదే ఫీల్ అయితే ఇచ్చింది. సో మూవీ అనేది ఎక్సలెంట్గా అయితే ఉంది. బేసిక్ స్టోరీ ఏంటి అంటే ఒక గ్రామంలో మన హీరో అనేది డబ్బులు సంపాదించడం కోసం ఒక్క పని అయితే చేస్తాడు. ఆ పని చేయడం వల్ల తన లైఫ్ ఎలా తలకిందులైంది అనేది మీరైతే ఈ సినిమాలో అయితే చూస్తారు. సో ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం స్టోరీ బిల్డప్ కోసం టైం అయితే తీసుకుంటుంది. బట్ సెకండ్ హాఫ్ అనేది ఆ కోడ్ డ్రామా కానీ ఆ లాస్ట్ క్లైమాక్స్ కానీ ప్రతిదీ వచ్చేసి మీకైతే ఎంగేజింగ్ అయితే ఉంటుంది. మీరు ఒక మంచి మూవీ చూసామని అయితే మీరైతే ఫీల్ అయితే అవుతారు. సో దానికైతే గ్యారంటీ నేను. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఈటీవీ అలానే ప్రైమ్ వీడియోలో అయితే ఉంది. సో మూవీ అయితే చూడండి, వర్త్ వాచింగ్. నెంబర్ 2 ఉప్పు కప్పు రంబు. మూవీలో యాక్టింగ్ వచ్చేసి చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది. పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. కామెడీ తరహాలోని మూవీ అయితే తీసుకోపోయారు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మీరైతే వాళ్ళు యాక్టింగ్కి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి, బాడీ గెస్చర్స్కి మీరైతే పడైతే నవ్వుతారు. ఇప్పుడు ఒక సీన్ చూసుకోండి. ఒక సీన్లో వచ్చేసి సుహాస్ గారు అండ్ కీర్తి సురేష్ గారు మాట్లాడుతూ ఉంటారు. వెనకాల వచ్చేసి ఆ ముగ్గురు పెద్ద మనుషులు వచ్చేసి గొడవ పడుతూ ఉంటారు. ఇలా బ్యాక్గ్రౌండ్లో కాస్ట్ కూడా దానికి తగ్గట్టయితే యాక్టింగ్ అయితే చేసింది. ఎక్కడ చిల్లరగా అయితే లేదు. నాకు ఇంత తొందరగా షూటింగ్ అయితే కంప్లీట్ చేశారు కదా, సో ఎక్కడో ఒకటి డిఫాల్ట్ ఉంటుంది అని అనుకున్నాను. బట్ మూవీ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉంది. కామెడీ తరహాలోనైతే మూవీ అయితే తీసుకుపోతూ ఉంటారు. అండ్ లాస్ట్లో వచ్చేసి కొంచెం ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు. సో ఇంకా మనకైతే ఒక పెద్ద సమస్య అయితే వస్తుంది ఊర్లో వచ్చేసి. అదేంటి అంటే నలుగురికి అయితే మనకైతే ప్లేస్ అయితే ఉంటుంది. అంటే ఎవరైనా చనిపోతే నలుగురికి పాతడానికి ప్లేస్ ఒకటే ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మన వాళ్ళు ఎలా సాల్వ్ చేశారనేది స్టోరీ ప్లాట్. సో మూవీ చూసుకుంటే చాలా గ్రౌండ్ లెవెల్గా అయితే ఉంటుంది. సో మూవీ వచ్చేసి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు, దానికి గ్యారంటీ నేను. మూవీ అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే చూడండి, మీకైతే పక్కా నచ్చుతుంది. ఈ మూవీ వచ్చేసి 1990s అయితే మనకైతే సెట్ అయ్యింది. సో దానికి తగ్గట్టే మూవీ అయితే వెళ్తూ ఉంటుంది, మిమ్మల్ని అయితే బోర్ చేయదు. సో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, పోయి చూసేయండి, మీ టైంకి వర్త్ ఇట్ అనమాట. రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. ఫ్రెండ్స్, మనకు ఒక సిరీస్ చూసేటప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆ సిరీస్ ఎంగేజింగ్గా ఉందా లేదా. ఎంగేజింగ్గా ఉంటే మనం ఖచ్చితంగా అవి 10 ఎపిసోడ్స్ ఉన్నా 20 ఎపిసోడ్స్ ఉన్నా ఎత్తి పడేస్తాం. సో అలాంటి సిరీస్ ఇది కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఆ ఇన్వెస్టిగేషన్ కానీ అండ్ 90 డేస్లో ఆ కల్ప్రిట్ని పట్టుకోవడం కానీ, వాళ్ళు ఎలా కేస్ని అయితే హ్యాండిల్ చేశారు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మొత్తం మన కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. అండ్ ఈ సిరీస్ ఎంగేజింగ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ప్రతి ఎపిసోడ్ ఎలాంటి సోది లేకుండా అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, సో ఆ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సో ఎవరెవరిని పట్టుకున్నారు, ఎలా అనేది మనకైతే క్లూస్ దొరికాయి, ప్రతిదీ వచ్చేసి కళ్ళకు కట్టినట్టయితే చూపించారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అరే నెక్స్ట్ ఏమవుతుంది, ఎవరున్నారు ఏంటి అనేది మనకు తెలుసుకోవడానికైనా సిరీస్ అనేది మనం చూస్తాం. చాలా అంటే చాలా ఎంగేజింగ్గా ఉంది. సో ఈ సిరీస్ నాకు మెయిన్గా అయితే ఇన్వెస్టిగేషన్ పరంగా అయితే చాలా బాగా నచ్చింది. సో ప్రతి డీటెయిల్స్ అనేది మనకైతే కళ్ళకు కట్టినట్టయితే చూపిస్తారు. సో అది ఎంత ఫ్రిక్షనల్లో బట్ రియల్గా జరిగిందో తెలియదు. బట్ సిరీస్ చూడడానికైతే మనకైతే ఎక్సలెంట్గా అయితే ఉంది. ఈ సిరీస్ అయితే మీరైతే మిస్ కాకండి. ఇన్ కేస్ మీరు కానీ థ్రిల్లర్ మూవీస్ అండ్ సిరీస్ని ఇష్టపడేవారైతే అస్సలు అయితే మిస్ కాకండి. సో మనకు సోనీ లీవ్లో మంచి తెలుగు డబ్బింగ్లో అయితే ఉంది, పోయి చూసేయండి, మీకైతే ఖచ్చితంగా అయితే ఈ సిరీస్ అనేది నచ్చుతుంది. ఫర్గెటింగ్ సారా మార్షల్. ఫ్రెండ్స్, ఒక మంచి మూవీ అయితే చూశాను, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే. సో మీరు రీసెంట్గా అయితే మీకైతే బ్రేకప్ అయితే అయిందా, సో బ్రేకప్ నుండి మీరైతే మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారా, బట్ అవ్వలేకపోతున్నారా, సో ఈ మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్. మీరైతే కడుపు నిండా నవ్వుకుంటారు అండ్ ఒక రియలైజేషన్ వస్తారు. లాస్ట్కి మీకు ఒక క్లారిటీ వస్తుంది. అరే మూవీ చూసిన తర్వాత చాలా రిఫ్రెష్ అవుతారు. మీరు బ్రేకప్లో ఉన్నా, మీరు సాడ్గా ఉన్నా, నవ్వుకుంటూ మూవీ అయితే మీరైతే ఎండ్ చేస్తారు, దానికి గ్యారంటీ నేను. సో మీరు బ్రేకప్ అయినా కానీ ఈ మూవీ అయితే చూడండి, చాలా అంటే చాలా రిలేటెడ్గా అయితే ఫీల్ అవుతారు. అండ్ మీ బ్రదర్గా అయితే నేనైతే ఈ మూవీని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఈ మూవీలో వచ్చేసి చాలా అంటే చాలా అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో మనకైతే అడల్ట్ కంటెంట్ అయితే మీరంటే ఫ్యామిలీతో అస్సలు చూడలేరు, ఎందుకంటే చాలా న్యూడిటీ అయితే ఉంటుంది, అలానే కామెడీ కూడా అయితే ఉంటుంది. అండ్ ఆ బ్రేకప్ సినారియో కూడా నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. సో మూవీ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ ట్రై. మీ టైం అనేది అస్సలు వేస్ట్ కాదు, నేను గ్యారంటీ. సో మూవీ అనేది మీరు చూడండి, మీకు పక్కా అయితే నచ్చుతుంది. సో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంది. ఇంగ్లీష్లో అయినా మూవీ అయితే చూడండి ఫ్రెండ్స్, మీకైతే నచ్చుతుంది, దానికి గ్యారంటీ నేను. శాండ్ మ్యాన్ సీజన్ 2 వాల్యూమ్ 1. ఫ్రెండ్స్, ఏం విజువల్స్ ఫ్రెండ్స్, ఏం స్టోరీ ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. మీరు ఇక్కడే ఆపేసి సీజన్ 1 చూసినట్లయితే సీజన్ 2 పోయి ఎలాంటి ఢోకా లేకుండా పోయి చూసేయండి,
మీ టైంకి వర్త్ ఇట్, మీ మనీకి వర్త్ ఇట్, ప్రతిదీ వర్త్ ఇట్ ఫ్రెండ్స్. నాకు వచ్చేసి పర్సనల్గా చాలా బాగా నచ్చింది, ప్రతిదీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ సీజన్ మనకు ఫస్ట్ ఎక్కడ ఎండిందో అక్కడ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ కూడా అదే ఫ్రెండ్స్. మనకైతే డెస్టినీ అయితే ఒక ప్రమాదం వస్తుందని అందరి సిస్టర్ బ్రదర్స్ అందరి గాడ్స్ అందరినీ అయితే ఏకమైతే చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ ఒక్కొక్క గాడ్కి ఒక్కొక్క పవర్ ఉంటుంది కదా, అది చూపించడానికి. అండ్ మన హీరో వచ్చేసి ఆ క్యాజిల్ నుండి అయితే బయటికి వచ్చేస్తాడు. సో తన పవర్స్ వస్తాయి. ఇవన్నీ మనకైతే ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే సీజన్ 1 చూసిన తర్వాత సీజన్ 2 కోసం చాలా అయితే వెయిట్ చేశాను. ఫైనల్ అయితే వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంది. నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో ఉంది, పోయి చూసేయండి, మీకైతే పక్కా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ అలానే మా టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం. అండ్ నెక్స్ట్ రికమెండేషన్ వీడియోతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.